అవును, సన్మార్గుడివిరా దింపక. సన్మార్గులకు సహాయపడటం మా వృత్తిరా. నీ కోరిక తీరే మార్గం చూపుతా. సాహసం చేయగలవురా? మీరు ఏం చేయమన్నా చేస్తాను, ప్రాణమైన ఇస్తాను. బలరా దింపక, బలే నా తోరా. జై పాతాళ భైరవి, జై పాతాళ భైరవి. ఇదేనా మంత్రాల మర్రి? జై పాతాళ భైరవి, జై పాతాళ భైరవి. ఆ శబ్దము ఏమిటి స్వామి? అదేరా పాతాళ భైరవి పిలుస్తుందిరా. జై పాతాళ భైరవి. ఏమిటిది స్వామి? ఎక్కడుంది? అనంత ఐశ్వర్యమిచ్చే నిక్షేపమురా. ఇక్కడ భూగర్భంలో ఉంది. దాన్ని చూపిస్తాను. చెదరక బెదరక రారా దింపక. మామూలు వేర్లే వస్తానే వాడు పాప తప్పంటే శభాష్ దింపక, శభాష్. లోనికి రమ్ము. బలేరా దింపక, బలే. క్షణంలో అతను చావు కదరా. ఇదేరా పాతాళ భైరవి దీపం. నీ కోరిక సిద్ధించు స్థలము. నేను మంత్ర జపం చేసి మాతను ప్రసన్నం చేస్తాను. నీవు ఆ కోనేటిలో స్నానం చేసి శుద్ధి వైరారా. దేవి అనుగ్రహం చేయిస్తాను. అలాగే స్వామి. ధన్యోస్మి నరుడా, ధన్యోస్మి. నీ సాహసము వల్ల నాకు శాప విమోచనమయ్యింది. నీ రుణం తీర్చుకుంటాను. ఇక్కడ నా కోరిక తీరుతుందా? ఈ మాంత్రికుడు డక్కరి నిన్ను పాతాళ భైరవికి బలి ఇచ్చి ఆ పూర్వశక్తి సాధించనున్నాడు. నీవే ఆ మాంత్రికుని దేవికి బలి ఇస్తే దేవి నిన్నే కటాక్షిస్తుంది. విజయోస్తు నరుడా, విజయోస్తు. కృతజ్ఞతలు. మందవల్లి కాలకంటక ఘాటిని కాళీ స్వరూపకం తవ దాహు చత్రై ఫట్. స్వామి, స్నానం చేసి వచ్చాను. శుద్ధివై వచ్చావురా. దేవికి సాష్టాంగ నమస్కారం చేయరా. కోరిక తీరుతుంది. రాజకుమారి లభిస్తుంది. అలా కాదురా, సాష్టాంగ నమస్కారం చేయరా. అలా కాదురా దింపక, సాష్టాంగ నమస్కారం చేయరా. అడుగే
కాళ్ళు మోక్షము ముఖము నేలమోపి జై పాతాళ భైరవి జై పాతాళ భైరవి జై పాతాళ భైరవి జై పాతాళ భైరవి జై పాతాళ భైరవి. నరుడా ధైర్యే సాహసే లక్ష్మి ఇదిగో నా శక్తి అనుగ్రహిస్తున్నాను. ఇది నా ప్రతిమ. నన్ను ధ్యానించి ఈ ప్రతిమని వస్త్రసోకిన వారికి నేను ప్రత్యక్షమై వారి కోరికను నెరవేరుస్తాను. ధన్యోస్మి దేవి, నన్ను ఉజ్జయిని నగరానికి చేర్చుము. జై పాతాళ భైరవి. మహారాజా, ఎవరో ఆంజనేయులంట మిమ్మల్ని కలవటానికి కోటకు విచ్చేశారు. విజయీ భవ, దిగ్విజయీ భవ. ప్రభు, తమరి ఆశీర్వాదం వలన నా మిత్రుడు శ్రీ శ్రీ తోటరామచంద్రుడు చిత్ర విచిత్ర మాయాలను నిర్మించుకొని గృహప్రవేశంకు మిమ్ముల ఆహ్వానించాడు. తోటరాముడా, అయితే ఎక్కడో దొంగిలించి తెచ్చి ఉంటాడు. బావగారు, ఇదంతా మోసం. నీవు నోరు మూస్తావా? సరే, తప్పకుండా వస్తాను. విచిత్రమేమిటో చూడాలి. విచిత్రమేమీ లేదు, అంతా మోసం. నీవు చెప్పనక్కర్లేదు, మాకు తెలుసు. మాయామహలు చాలా అందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అంతా తమరి ఆశీర్వాదం. నా మాట ప్రకారం శుభముహూర్తం చూసి మా అమ్మాయిని నీకిచ్చి వివాహం చేస్తాను. కృతజ్ఞతలు. అలాగే కానివ్వు మహారాజా. డింగిరి, ఒరే డింగిరి, లక్షాలురా నీ తపస్సు చాలించరా. లేరా డింగిరి. ఏం గురు, నీవా? నా మిత్రుడు తోటరామునితో యువరానికి పెళ్లి జరగబోతుందిరా. పెళ్ళా? అవును, పెళ్ళే. నీవు కూడా విచ్చేసి పప్పు భోజనాలు ఆరగించరా. పాయసము, వడలు ఇంకా చాలా ఉన్నాయి. గురు, గురు, ఎక్కడున్నావు గురు? ఏమైపోయావు గురు? ఎంత పని జరిగింది గురు. వస్తున్నా గురు, వస్తున్నా. జై పాతాళ భైరవి, 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 జై పాతాళ భైరవి. సంజీవితో మళ్ళీ బతికించాను గురు. గురు, లేవండి గురు. ఒరే దిబ్బక, నన్ను మోసం చేస్తావురా? నేను గురు, నీ శిష్యుణ్ణి డింగిరిని. వాడేడిరా ఆ తోటరాముడు? రాజమోహన తట్టాడు గురు. రాజకుమారిని కల్లాడుతున్నాడు గురు. రండి, అక్కడికి తీసుకెళ్తా. నన్నే వంచాడురా. వాడిని ఏం చేస్తానో చూడు. రా, పోదాము. అయ్యో, పెళ్లి జరిగిపోతుంది.
ఇంత లోతుగా ఉంటే ఎలా దూకేది? ఇంత కష్టంగా ఎలా చావడం? అసలు చావనా బతకనా అని చావకుండా ఎలా బతకడం? మా వంశం, కులం, గోత్రం, గౌరవం అన్నీ సత్య. నేను చేస్తాను, మిగలకుండా చేస్తాను. మూర్ఖ పిరికి పంద, ఏం మునిగిందిరా? ఆత్మహత్య చేసుకుంటున్నావు? నా కొంపే మునిగింది. రాకుమారి, తప్పు తప్పు. నా మేనకోడల్ని వెదవ తోటరాముడికి ఇచ్చి పెళ్లి చేస్తుంటే నేను చూస్తూ ఎలా బతకను? చేస్తాను, చచ్చి తీరుతాను. ఆగరా, ఆగు. బ్రతికి సుఖమును చూడరా? సుఖమా? నాకా? ఇంకెక్కడి సుఖము? ఆ రాజకుమారుని నీకే కడతాను, దిగిరారా? అవునా? అయితే వస్తున్నా వస్తున్నా. జై పాతాళ భైరవి. ఇందులో చూడరా? అటువైపు కాదు, ఇటువైపు చూడరా? చూడు, ఇదే మాయామహల్. ఇంకా చూడు, మాయామహల్లో పూజా గృహంలో విగ్రహం. ఆ విగ్రహాన్ని నాకు తెచ్చివ్వరా? యువరాణిని నీకిచ్చి పెళ్లి చేస్తాను. పెళ్ళా? నాకా? అయితే ఇక్కడే ఉండండి, ఇప్పుడే తెస్తాను. జై పాతాళ భైరవి, జై పాతాళ భైరవి. అబ్బా, ఏం కష్టం, ఎంత కష్టం. పద్మవ్యూహం నుండి బయటకు వచ్చాను. ఎలాగో విగ్రహం సాధించాను. జై పాతాళ భైరవి. నరుడా, ఏమి నీ కోరిక? ఎవరు నీవు? ఏమిటి వేదం? అమ్మవారులాగా. నరుడా, ఏమి నీ కోరిక? కోరిక? తప్పు తప్పు. పరస్త్రీ. జై పాతాళ భైరవి. నరుడా, ఏమి నీ కోరిక? అరే, అంత మాయగా ఉందే. నీవు అక్కడ నుండి ఇక్కడికి ఎలా వచ్చావు? నీ తక్కు నాకు తెలుసులే. ఈ బొమ్మను కొట్టేద్దామని నీ ఎద్దు. నరుడా, ఏమి నీ కోరిక? నాకు ఏ కోరిక లేదు. ముందు నువ్వు పో. తెచ్చావరా? ఇదిగో తెచ్చాను. ఇప్పుడు చూడరా నా మహిమను. నేను చెప్పినట్టు చేయరా? అక్కడికి పో. పోరా, ఇంకా పోరా. తూర్పుగా తిరుగు. తూర్పుగా తిరగరా? అటువైపు కాదు, ఇటువైపు తిరగరా? చెవులు పట్టుకో. నానా, కళ్ళు మూసుకో. నా కల్లా నోరు మూసుకొని చెప్పింది చేయి. రాజకుమారుని స్మరించు. ఇందు, నా ఇందు, ఇందు.
ఎలా వచ్చాడు? నేను చెప్పేదానే. ఎలా వచ్చాడు నాకేం తెలుసు? పూజ చేసుకోవడానికి బొమ్మ తెచ్చి ఇవ్వమంటే నేను తెచ్చి ఇచ్చాను. వెంటనే జై పాతాళ భైరవి అన్నాడు. మన ఇంట్లోనే మాయం చేశాడు. ఎంత పని చేసావురా వెధవా? ఇప్పుడు ఎవరినని ఏం ప్రయోజనం? మహారాజా, నా కంఠంలో ప్రాణం ఉంటే రాజకుమారి ఎక్కడున్నా వెతికి తీసుకొని వస్తాను. నన్ను ఆశీర్వదించండి. అలాగే నాయన, నా కూతుర్ని నాకు దక్కించు. యువరాణిని ఎక్కడని వెతకాలి? ఎలా వెతకాలి? మనమిద్దరం చెరో పక్క వెళ్ళి వెతుకుదాం. అలాగే మిత్రమా. చాలా చీకటైంది. ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుందాం. ఇవి మాయా చెప్పులు. ఈ చెప్పులను నేను తీసుకుంటా. సాల్వను నువ్వు తీసుకోరా. నువ్వు తీసుకోరా. నాకు చెప్పులే కావాలి. నాకు కావాలరా. అంటే నాకంటావా? నేను బతుకున్నాగా వదలను. నేను చచ్చినా వదలను. నేను నిన్ను మింగుతారా. నేను నిన్ను మింగేస్తానా? అరే, నువ్వు నన్ను మింగి నేను నిన్ను మింగితే ఇద్దరు మిగలము కదరా. ఇద్దరు మిగలకపోతే ఈ సాలువా చెప్పులు ఎవరి కోసం రా? నరవాసన వాణ్ణి తినవద్దరా. నరులు మనకన్నా తెలివి గల వాళ్ళురా. వాణ్ణి న్యాయం అడుగుదాం, సరేనా? సరే, అయితే వాడు చెప్పినట్లు వింటావా? అయితే పిలుద్దాం ముందు. ఓ ఓ అయ్యో, భూతాలు, దెయ్యాలు, శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, నన్నేమి చేయవద్దు. నీ తల బుర్రలో తెలివి ఉంటే నిన్నేమీ చేయమురా. ఉందండి, చాలా ఉందండి. ఇక్కడ చూడు, ఇవి మాయా చెప్పులు. ఈ చెప్పులు వేసుకుంటే ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళిపోతాము. ఇది మాయ సాలువా. ఇది కప్పుకుంటే ఎవరికీ కనబడము. ఈ రెండిటిలో ఎవరికి ఏది రావాలో తెలివిగా తీర్పు చెప్పు. ఓ, తప్పకుండా చెబుతాను. మీరు కోపగించుకోకుండా సమాధానం చెబుతారా అండి? అడగరా త్వరగా. మీరు నిజంగానే భూతాలేనానండి? అవునరా. అయితే భూతాలకు బుద్ధి లేదన్నమాట నిజమేనండి? ఆగండి, ఆగండి. ముళ్ళు గుచ్చుకోకుండా చెప్పులు కప్పుకోవడానికి సాలువా తప్ప దేనికి పనికిరావు. దీనిలో మహిమ ఉందిరా. తొడిగి చూడరా, తెలుస్తుంది. అలాగే నేను కనిపిస్తున్నానా? లేదు. నేను కనిపిస్తున్నానా? లేదు.
మహారాజుకు నీవు విషయం చెప్పు. రాకుమారిని నేను కాపాడుతా. మందవల్లి కాలకట్టెగ ఘాటిని కాళీ స్వరూపకం కవచాయహు చక్రాయ పట్. ఓరి మోసపూరిత బందీగా నేటితో నీ కథ ముగిసిందిరా. మహారాజా, మీ మాట ప్రకారం రాకుమారిని మీకు అప్పగిస్తున్నాను. జై పాతాళ భైరవి, జై పాతాళ భైరవి. నరుడా, ఏంది నీ కోరిక? ఈ రాజ్యంలో ప్రజలందరూ ఏ కష్టాలు లేకుండా సుఖ శాంతులతో బతికేటట్లు దీవించు మాత. అలాగే కానిమ్ము, తదాస్తు.